పొద్దు తిరుగుడు పువ్వు పొద్దును ముద్దాడే తొలి పొద్దును ముద్దాడే అడవిలో నెమలి తల్లి ఆకుల ముద్దాడే చిగురాకుల ముద్దాడే పల్లె కన్నీరు పెట్టిందో కనిపించని కుట్రల ఆ తల్లి బందైపోయిందో కనిపించని కుట్రల పల్లె కన్నీరు పెట్టిందో కనిపించని కుట్రల నా తల్లి బందైపోయిందో కనిపించని కుట్రల వీరుల్లారా వీరవనితల్లారా వీరుల్లారా వీరవనితల్లారా అమ్మారుడము కైరణముల వరిగినారా తెలంగాణలోన కంటి చెమ్మల్లారా మా తెలంగాణలోన కంటి చెమ్మల్లారా నూను ఎచ్చాటి నెత్తురు చిమ్మినారా ఎన్నడగొట్టన్నాయి మొగడంబో నేనేం జెద్దు ఏటి కర్రతోని కొట్టెనంబో నేనేం జెద్దు దెబ్బలు తిన్న నాది ఒళ్ళు తల్లో నేనేం జెద్దు సద్దబూరెలోల పొంగెనంబో నేనేం జెద్దు అక్కలారా చెల్లెలారా మాయక్కలారా కమ్మబు తల్లులారా మాయక్కలారా అక్కలారా చెల్లెలారా మాయక్కలారా కమ్మబు తల్లులారా మాయక్కలారా మున్నేరు వరదలో మాయక్కలారా మునిగిపోయిన బతుకులు చూడు మాయక్కలారా ఏమి మారెను రా ఎలివాడ పేదల బతుకులెందుకు ఈ నంగున్నైరా ఏమి మారెను అందరికి శనార్థులలా ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే చాలా మంచిగున్నా. ఇవాళ మళ్ళీ నేను ఖమ్మం వచ్చేసిన. ఖమ్మంలో ఒక మంచి పల్లె సింగర్ని పట్టుకొచ్చిన. ఆయననే దంతాల నారాయణ. మా మాట మీ పాట కార్యక్రమంలో మనతో పాటు ఉన్నాడు దంతాల నారాయణ. నమస్తే నారాయణ గారు, ఎట్లున్నారు? బాగానే ఉన్నాం. మంచిగా ఎర్ర తువ్వాలు వేసుకొని ఎర్ర జెండెనియలో అన్నట్టున్నారే. ఎరుపు అంటే ఇష్టం, ఎందుకంటే అమ్మ కన్నప్పుడు కూడా ఎరుపుల నుంచే మనిషి పుడతాడు కాబట్టి ఆ ఎరుపుని ఎప్పుడు కూడా మర్చిపోలేం. కాబట్టి ఆ అమరవీరులు ఈ సమాజంలో వేల మంది కూడా తమ అమూల్యమైన ప్రాణాలను అర్పించారు కాబట్టి అమరవీరులని స్మరించి ఆ పాటను యాది చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో పాట పాడతా. సరే, అమరవీరుల కోసం మా కోసం ఒక మంచి పాట. వీరుల్లారా వీరవనితల్లారా వీరుల్లారా వీరవనితల్లారా అమ్మారుడము కైరణముల వరిగినారా తెలంగాణలోన కంటి చెమ్మల్లారా మా తెలంగాణలోన కంటి చెమ్మల్లారా నూను ఎచ్చాటి నెత్తురు చిమ్మినారా 69 నుంచి వరిగినట్టి వీరుల్లారా ఉక్కు పాద రక్కసి కింద నలుగుతున్న బిడ్డల్లారా అన్నల్లారా ఓ తమ్ముల్లారా మాయన్నల్లారా ఓ తమ్ముల్లారా ఈ గడ్డ మీద వారసత్తా బిడ్డలారా వీరుల్లారా వీరవనితల్లారా అమ్మారుడము కైరణముల వరిగినారా మా ఖమ్మం జిల్లాలోనా మా పాలమూరులోనా మా తెలంగాణలోన కంటి చెమ్మల్లారా నూను ఎచ్చాటి నెత్తురు చిమ్మినారా నూను ఎచ్చాటి నెత్తురు చిమ్మినారా. అన్నా, మీకు మంచిగా ప్రజా గాయకుడు అనే పేరుందంట, ఎట్లొచ్చింది ఆ పేరు? మేము చిన్నప్పటి నుంచి అరుణోదయ సంస్కృతిలో పనిచేసినాము. మా ఊరు కూడా ఎంఎల్ పార్టీ వాళ్ళు ఆ రోజులలో చిన్నప్పుడు ఆ టైం అనేది తెలియదు, ఆ రోజులలో కట్టించారు. కట్టిస్తే యశ్పాల్ అన్న, జయరాజ్ అన్న, మళ్ళీ అరుణోదయ నాగన్న వీళ్ళు వచ్చేవాళ్ళు, వచ్చి మాకు పాటలు నేర్పించేవాళ్ళు. అయితే వాళ్ళు మేము చిన్నపిల్లగాళ్ళం, వాళ్ళు పెద్దోళ్ళు, వాళ్ళు ఆట పాట ఆడుతుంటే మేము వాళ్ళ వెనకాలండి, మాకొచ్చిన వెనకాలండి తడికెలల్లా సాట్లు ఉండి మేము పాటలు పాడుకోవటం, వెనకాల డప్పు కొట్టుకోవటం అట్లా జరిగేదనమాట. అయితే అట్లా ఇక కార్యక్రమాలు అనేది ఇంట్రెస్ట్ అనిపించి నేను కూడా
చిన్నగా మా ఊళ్ళో ఇంత ముందు అందరూ కూడా మా ఊళ్ళో ఒక యూనిట్ ఉండేది. అయితే వాళ్ళు ఏం చేసేదంటే వాళ్ళు సారా ఉద్యమం, అప్పుడు సారా ఉద్యమం బాగా నడుస్తుంది. నడిచే టైంలో ఆ సారా ఉద్యమంలో ఒక నాటికేస్తున్నారు. నాటికేసేటప్పుడు నన్ను కూడా అందులో ఇన్వాల్వ్ చేశారు. అప్పటి నుంచి నాకు పాట ఆట అంటే ఇష్టంతో ముందుకు పోయేవాడిని. ఫస్ట్ ఏ పాట పాడినావు నువ్వు? ఫస్ట్ నేను అనుకున్న పాట, నాకు చిన్న పాట నేర్పారు వాళ్ళు. ఏం పాట అంటే, ఎన్నడ కొట్టన్నా ఈ మోగడంబో నేనేం చేద్దు, ఏటి కర్రతోని కొట్టెనంబో నేనేం చేద్దు, దెబ్బల తిన్న నాది ఒళ్ళు తల్లి నేనేం చేద్దు, సద్ద బూరెలోల పొంగెనంబో నేనేం చేద్దు, తెల్లారి పొద్దున్నే తల్లి నేనేం చేద్దు, ఒళ్ళంతా కాపినాడంబో నేనేం చేద్దు, ఎన్నడ కొట్టన్నా ఈ మోగడంబో నేనేం చేద్దు, ఏటి కర్రతోని కొట్టెనమ్మో నేనేం చేద్దు అనే పాట నేర్పారు. ఆడ నుంచి ఇక ఆ పాటతోటి స్టార్ట్ అయ్యి ఇక పాట పాడుకుంటూ ఆడుకుంటూ ఇంకా మునుముందుకి. ఏ వయసులో మొదలు పెట్టినావు ఈ పాటలన్నీ? ఎప్పటి నుంచి పాడడం స్టార్ట్ చేసినావు? నాకు మినిమం 12 ఏళ్ళు 13-12 ఏళ్ళ వయసు నుంచి స్టార్ట్ చేసిన. ఇక అట్లే అదేవిధంగా జయరాజన్న పాటలు రాసేవాడు. అడవిలో అక్షరదీపం, పల్లెల్లో అక్షరదీపం చదవాలని చెప్పేసి జయరాజన్న మా కాడికి వచ్చిపోయేవాడు. అయితే ఆ అన్న పాట రాసిన టైంలో మేము ఇక చిన్నగా అట్లా నడుస్తున్న క్రమంలో మాకు ఖమ్మం జిల్లాకి పల్లెల్లో అక్షరదీపం వెలగాలి అని చెప్పేసి పుస్తకాలు పలకలు ఇచ్చి నైట్ బడి పెట్టేవాళ్ళు. జయరాజన్న పాటతోటి అది స్టార్ట్ అయింది. అయితే అది జనంలలోకి తీసుకుపోవాలని చెప్పేసి ఖమ్మం జిల్లా కోఆర్డినేటర్ గారు లీలావతి గారికి గవర్నమెంట్ ఆ ప్రోగ్రాం అప్పచెప్పారు. అక్షర దీపం వెలగాలి అని చెప్పేసి అంటే మేము కూడా అందులో టీముల వారిగా చేసి మమ్మల్ని ఏ జిల్లాకి ఏ మండలానికి ఆ మండలాల వారిగా వేసి తల్లాడ మా టీముని తల్లాడ అంటారు, తల్లాడ వైరా మళ్ళీ పక్కమటి గ్రామాలు అవన్నీ కూడా తిప్పారు. తిప్పిన తర్వాత అప్పుడు స్వచ్ఛందంగా చేసిన ఒక సీల్డ్ ఒక మెమో ఇచ్చారు అక్షరదీపంలో. అయితే అక్షరదీపంలో ఆట పాటతోటి ఇక స్టార్ట్ అయిందనమాట. అక్షరదీపంలో మీకు పాటలు నేర్పించేటోళ్ళ ఇట్లా? అయితే జిల్లా కలెక్టర్ గారు కూడా మీ ఇళ్ళు స్వచ్ఛందంగా చేశారు, వీళ్ళకి ఎప్పుడున్నా కానీ జిల్లా నుంచి సాంస్కృతిక సారథి అప్పుడు విభాగం లేదు, వీళ్ళకి ఎప్పుడైనా కానీ అవకాశం కల్పించవచ్చు అని చెప్పేసి ఒక మెమో ఇచ్చి మాకు ఈ కళాకారులుగా గుర్తింపుగా ఇచ్చారు మేడం. డోలు కొట్టుకుంటా మీరు పాట పాడుతూ ఉంటారు? లేదంటే పాటలు పాడతారా? ఏం చేస్తారు అంటే ఎక్కడైనా ప్రోగ్రామ్కి పోయినప్పుడు డోలు కొడతారు, పాట పాడతారు? పాట ఆట డ్యాన్సు అక్కడ ఉన్న జనాన్ని ప్రతి ఒక్క జనాన్ని కూడా మా ఆట పాటలతోటి కదిలిచ్చేవాళ్ళు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే సమస్య ఎక్కడ సబ్జెక్ట్ ఆడుందో జనం ఎక్కడైతే ఇదైతున్నారో ఆ జనం కాడికి పోయి వాళ్ళ కష్ట నష్టాలు తెలుసుకుంటూ వాళ్ళ బాధలు తెలుసుకొని ఆ బాధల మీద మేమే పాట రాసుకొని పాడేది. అంటే ఒకప్పుడు సారా మీద పాడిన పాటలు అట్లనే ఏడన్నా ఇప్పుడున్న సమస్యల మీద కూడా పాటలు రాసుకొని పాడు. ఇప్పుడున్న సమస్యల మీద ఏదైనా మంచిగా పాట రాసిండ్రా ఈ మధ్య కాలంలో? ఈ మధ్యలో వాస్తవంగా అయితే ఈ మధ్యలో వరద ఎక్కువై మున్నేరు వరద వచ్చి చాలామంది ఖమ్మం బొక్కలగడ్డ అట్లా పక్క గ్రామాలు తీర్థాలు ఇవన్నీ కొట్టకపోవడంతో దాని మీద సబ్జెక్ట్ తీసుకొని నా సొంతంగా పాట రాసి రికార్డింగ్ కూడా చేసిన, పాడిన కూడా. పాడండి మాకోసం. అక్కలారా చెల్లెలారా మాయక్కలారా కమ్మము తల్లులారా మాయక్కలారా, అక్కలారా చెల్లెలారా మాయక్కలారా కమ్మము తల్లులారా మాయక్కలారా, మున్నేరు వరదలో మాయక్కలారా మునిగిపోయిన బతుకులు చూడు మాయక్కలారా, అక్కలారా చెల్లెలారా మాయక్కలారా కమ్మము తల్లులారా మాయక్కలారా, ఇల్లు ఆరరే కట్టుకున్న ఇల్లు చూడు మాయక్కలారా, పెట్టుకున్న పొయ్యి చూడు మాయక్కలారా, తెచ్చుకున్న బియ్యం చూడు మాయక్కలారా, వండుకున్న పువ్వ చూడు మాయక్కలారా, మున్నేరు వరదలో మాయక్కలారా మునిగిపోయిన బతుకులు చూడు మాయక్కలారా, అక్కలారా చెల్లెలారా మాయక్కలారా కమ్మము తల్లులారా మాయక్కలారా, కమ్మము తల్లులారా మాయక్కలారా. మంచిగా పాడుతున్నారు. ఇట్లా ఏ సమస్య వచ్చినా దాని మీద ఒక పాట రాసుకొని పాడతారు. మీరే రాసుకుంటారా లేదంటే ఎవరైనా రాసి? మేమే రాసుకుంటాం. మీదంతా ఒక టీం ఉంటుందా? ఎంతమంది ఉంటారు ఆ టీంలో? ఆ టీంలో ఒక 7-8 మంది ఉంటాం. ఎవరికి ఆలోచన వస్తే ఏ సబ్జెక్టు ఏ కార్యక్రమాలు ఉన్నా కానీ
ఏమన్నా ప్రోగ్రాలు ఉన్నా కానీ మమ్మల్ని పిలుస్తారు, మేము పోతాం, ఆడ పాటలు పాడతాం. అంతో ఎంతో ఇస్తే ఆ పైసలు తెచ్చుకొని ఇల్లు గడుపుకుంటూ ముందుకు పోతాం. ఒకవేళ పాట ప్రోగ్రాంలు కాకుండా ఇంకేం చేస్తారు మీరు? ఇక ఎక్కువ పాటలే ఈ కార్యక్రమాల్లో, ఎక్కడ మీటింగ్ ఉన్నా కానీ ఎక్కడ ఉన్నా కానీ ఎక్కువ పాటతోటే ఇక జీవన ఉపాధి. ఆ పాటే బతికిస్తుంది. ఆ కళను నమ్ముకున్నాం, ఆ కళే మమ్మల్ని బతికిస్తుంది. ఈ వైరా టీము ఇట్లా వీళ్ళేం అంటే మీరే ఆ టీంలో 2 టీంలు అన్నారు కదా, వీ టీం ఒక పాటలు వీళ్ళు వేరే పాటలు పాడుతూ ఉంటారా? వైరా టీం ఏం పాడతారు? వైరా టీం అంటే సబ్జెక్టు, ఇప్పుడు ఆ స్టేజీ ఎట్లుంది ఆ స్టేజీని బట్టి పాడగలుగుతాం అనమాట. ఇప్పుడు ఆ స్టేజీ మీదకి పోయినాం అనుకో, అక్కడ సబ్జెక్ట్ ఏంటి, ఆ సబ్జెక్టుకు తగ్గట్టు అక్కడ ఉన్న జనం ఏంటి, ఆ జనానికి తగ్గట్టే పాడాలి అట్లా అనమాట. దానివల్ల ఏది జరిగితే ఆడబోయి పాడతారా? అట్లా కూడా అంటే ఆ అవకాశాలు అయితే రాలేదు. మా ఈ చుట్టుపక్కల వరకు అయితే ఇట్లా పాడుతూ ఉన్నాం అనమాట. మీకు నచ్చిన పాట ఏది? ఇన్ని వాడిర్రు కదా, మీకు బాగా నచ్చి కొంచెం పేరు తెచ్చిన పాట ఏది మీరు వాడిన పాటలల్లో? వాస్తవంగా అయితే పేరు తెచ్చిన పాట అంటే పేదోళ్ళ పాట అంటేనే నాకు ఇష్టం. అయితే ఇంతకుముందు సాంస్కృతి సారథిలో కూడా ఇంటర్వ్యూ జరిగింది, హైదరాబాద్లో ఇంటర్వ్యూ జరిగితే అక్కడ కూడా క్వశ్చన్ వేశారు. క్వశ్చన్ ఎత్తే సార్ నువ్వేం పాడతావు అని అంటే నాకు పేదోళ్ళ పాట అంటే ఇష్టం, ఆ పాటనే పాడతా అని అన్న. ఏది పాడు అని అన్నారు. అయితే ఆ పాట పాడి వినిపించా. ఏమి మారెను రా ఎలివాడా పేదల బతుకులెందుకు ఈ నంగున్నైరా, ఏమి మారెను రా ఈ పేదల బతుకులెందుకు ఈ నంగున్నైరా, ఇంటి ముందు కొట్టాములో మేక పిల్లల రొచ్చున్నది, ఇంటిలో నా గంప కింద కోడి పిల్లల రెట్ట ఉన్నది, పెంట దిబ్బల అంచున వెలిసినా ఈ పేదల బతుకులు కంటి నిండా శోకం ఉన్నదిరా, ఏమి మారెను రా ఈ పేదల బతుకులెందుకు ఈ నంగున్నైరా, బతుకులెందుకు ఈ నంగున్నైరా. ఇట్లాంటి పాటలు పేదోళ్ళ అంటే బాగా ఇష్టం. ఆ పాటలు పాడుకుంటూ ముందుకు పోతాం. ఏమన్నా పురస్కారాలు అవార్డులు అట్లా వచ్చినాయా? మొన్న ఇటీవల కాలంలో గద్దరన్న మీటింగ్కి సూర్యాపేట పోయినాం. అక్కడ కూడా గద్దరన్నతో వాడుతుండేనా మీరు? ఏం పాటలు వాడుతుండే గద్దరన్నతో మా కోసం? పొద్దు తిరుగుడు పువ్వు పొద్దును ముద్దాడే, పొద్దు తిరుగుడు పువ్వు పొద్దును ముద్దాడే, తొలి పొద్దును ముద్దాడే, అడవిలో నెమలి తల్లి ఆకుల ముద్దాడే, చిగురాకుల ముద్దాడే, పొద్దు తిరుగుడు పువ్వు పొద్దును ముద్దాడే, తొలి పొద్దును ముద్దాడే, అడవిలో నెమలి తల్లి ఆకుల ముద్దాడే, చిగురాకుల ముద్దాడే, పిల్ల వేరు పారి పారి తల్లిని ముద్దాడే, తల్లి ఏరును ముద్దాడే, సముద్రము పొంగి పొంగి నింగిని ముద్దాడే, నీటి చుక్కల ముద్దాడే, హోలా హోలా ఓలియ ఓలా ఓలియ ఓలా, హోలా ఓలా ఓలియ ఓలా, ఓ ఓలా ఓలా ఓలియ ఓలా, పొద్దు తిరుగుడు పువ్వు పొద్దును ముద్దాడే, తొలి పొద్దును ముద్దాడే, పల్లెల్లా పేదోళ్ళు పోరును ముద్దాడే, పల్లె పాటల ముద్దాడే, పల్లె పాటల ముద్దాడే, హోలా హోలా ఓలియ ఓలా ఓలియ ఓలా, హోలా ఓలా ఓలియ ఓలా, ఆ ఓలా ఓలా ఓలియ ఓలా, ఓలా ఓలా ఓలియ ఓలా, ఆ ఓలా ఓలా ఓలియ ఓలా. ఇది గద్దరన్న పాట. గద్దరన్న చనిపోయి మొన్న సంవత్సరం అయింది. అవునమ్మా. ఎట్లుండే గద్దరన్న ఉన్నప్పుడు? గద్దరన్న పాట ఇప్పుడు పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా అంటే ఈ సమాజాన్ని, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఉర్రతులు ఊగిచ్చి ఈ తెలంగాణ తెచ్చిపెట్టిన పాట. ఆ గద్దరన్న పాటకు కూడా ఈ గవర్నమెంట్ అవార్డు ఇచ్చింది.
కాబట్టి ఒక్కసారి మా గదరన్న పాటని మళ్ళీ ఇంకొకటిని పాడాలని అనుకుంటున్నా. పాడండి. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా. ఆహా బల 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 హూ హా హా హా. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా బల 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 బల. రాజరికం కత్తి మీద నురుగులాహారమా త్వరగారు గడులల్లో నలుగుతున్న నాయమా ఆంధ్ర వలస తూటాలకు ఆరిపోయిన దీపమా. హా పువ్వులు పుప్పడిలా బల 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 బల. హా పువ్వుడు పుప్పడిలా పవిత్ర బంధమా పరమాతుని రూపమా కోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా కోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా. మీరు ఆడుతుంటే గద్దరన్న స్టెప్ వేసినట్టే ఉంది. ఆ బాడీ అంతా ఆ టవల్ పట్టుకొని ఆడుతుంటే ఒకప్పుడు నారాయణ మూర్తి గారిని చూసినట్టే మిమ్మల్ని చూసినట్టుంది. ఎవరైనా మీతో చెప్పిండ్రా అట్లనే ఉన్నారని? చాలా మంది అంటనే ఉన్నారు. తమ్ముడు ఈ మధ్యలో రఘురామ్ సారు ప్రోగ్రాం అంటే ఎంపీ గారు ఇప్పుడు ప్రజెంట్గా ఎన్నికైన ఎంపీ గారు ప్రోగ్రాంకి వెళ్ళాం. ఆ ప్రోగ్రాం మేమే చేసినాం. పాలంచ, కొత్తగూడెం, సుజాత నగరు ఆ ఏరియాలో పోయి పాట పాడుతుంటే మళ్ళీ అన్న వాయిస్లో గద్దరన్న పాట వినపడుతుంది, ఆ రూట్లో వచ్చింది, అన్న గొంతు బాగుంది అని చెప్పేసి నన్ను గద్దరన్న పాట పాడించుకునేది. ఆ పాటతోటే జనానికి ఇంట్రెస్ట్ అనేది అనిపించింది అనమాట. ఇంకేమైనా పాటలు పాడుతున్నారా? కొత్త పాటలు ఏమన్నా? కొత్త పాటలు కూడా కొన్ని మేము ప్రోగ్రామ్ ఉంది అని హడావిడి చేస్తున్నారు కదా, అది పాడిన అదే మున్నేరు వరదలో, అది మున్నేరు వరద గురించి దాన్ని రేపు ఎములకు వస్తుంది, ఆమె మీదకి ఆమె చేతుల మీదకి వెళ్ళి పాటని రిలీజ్ చేద్దామనే ఆలోచనతో అట్లా అనుకున్నాం అనమాట. అయితే ఇప్పుడు పల్లెలన్నీ వెళ్ళిపోతున్నాయి, చెట్లన్నీ కొట్లేసి ఇల్లులు కట్టుకుంటున్నారు. ఇట్లా పల్లె అందం మీద పల్లె గురించి ఒక మంచి పాట పాడితే వినాలని ఉంది. అయితే ఇప్పుడు గద్దరన్న పాట ఆ ఏరియాలో పాలంచ కొత్తగూడెంలో పాడిన పాట పాడి తర్వాత పల్లె వాటి మీద. సరే. నన్ను గన్న తల్లులార ఖమ్మం జిల్లా అమ్మాలార, నన్ను గన్న తల్లులార ఖమ్మం జిల్లా అమ్మాలార, ఆహా పాటనై వస్తున్నానమ్మో మాయమ్మాలార, పాటనై వస్తున్నానమ్మో మాయమ్మాలార, మీ పాదాలకు వందనాలమ్మో మాయక్కలార, పాదాలకు వందనాలమ్మో మాయక్కలార, నన్ను గన్న తల్లులార ఖమ్మం జిల్లా అమ్మాలార, ఆహా జనకరి జనారంటూ జనం పాట పాడుతాము, జనం పాట పాడుతాము, రేలా రే రేలా అంటూ రేలా పాట పాడుతాం, రేలా పాట పాడుతాము, పాటల్లో అరెరెరెరె పాటల్లో పాటల్లో పదము అవుతాము మాయమాలారా, మీ పాదాలకు గజ్జాలవుతాము మాయకాలారా, ఆహా నన్ను గన్న తల్లులార ఖమ్మం జిల్లా అమ్మాలార, ఖమ్మం జిల్లా అమ్మాలారా. మీది ఖమ్మం జిల్లా కాబట్టి ప్రేమ కదా కనిపిస్తుంది మీ గొంతులో, మీ మాటలో, మీ పాటలో. ఇక్కడ ఎందుకంటే ఖమ్మం జిల్లా ఎక్కువ కళాకారులకి పుట్టిన గుమ్మం కాబట్టి ఇల్లు అంటారు ఖమ్మం. అవునవును అవును అట్లా. పల్లె పాట పాడండి మంచి. పల్లె కన్నీరు పెట్టిందో కనిపించని కుట్రల, తల్లి బందైపోయిందో కనిపించని కుట్రల, పల్లె కన్నీరు పెట్టిందో కనిపించని కుట్రల, నా తల్లి బందైపోయిందో కనిపించని కుట్రల, కుమ్మరవాముల తుమ్మలు మలిసెను కొమరి కొలిమిలో తుమ్మూరేగెను, పెద్ద బాడి శామొద్దు బారినది, సాలిల మగ్గం సడుగులు విరిగి, సాలిల మగ్గం సడుగులు విరిగెను, అరెరెరెరెరెరె హా చేతి రుత్తులా చేతులిరిగినాయో నా పల్లెల్లోనా, గ్రామ స్వరాజ్యం గంగలోన కలిసే మా పల్లెటూరిలో,
పల్లె కన్నీరు పెట్టిందో కనిపించని కుట్టలా నా తల్లి బందైపోయిందో కనిపించని కుట్టలా ఆహా అడుగులన్నీ మడుగంటి పోయినాయి బావులు చెరువులు దగ్గరైనయి ఆ సాకలి పొయ్యిలు కూలిపోయినాయి ఆరే రంప పదునారిపోయినది అరెరెరెరెరెరె పెద్ద బోరు పొద్దంతా నడుస్తుందో బలిసిన దొర పొలములో మా పేద రైతుల బోరులెండినాయో నా పల్లెల్లోనా. అన్న మరి మీ ఫ్యామిలీ అక్క ఏం చేస్తారు, పిల్లలు ఇక్కడనే మొత్తం ఖమ్మమేనా చదువుకుంటున్నారా పిల్లలు? అయితే కొంచెం పరిస్థితి మా మిస్సెస్ ఆరోగ్య పరిస్థితి బాగలేక ఇటీవల కాలం వల్ల ఒక 6 నెలల క్రితం చనిపోయిందమ్మ. అయితే 2 పిల్లలు, ఆ పిల్లగాళ్ళతోటే జీవితం గడుపుకుంటూ ఈ ఆటతోటే నా పాట ప్రజల్లోకి పోవాలి, నా కళ అంటే నాకు బాగా ఇష్టం, పాట అంటే అభిమానం అనే దాని మీద ఆ పాటతోటే జీవనం గడుపుకుంటూ ఎక్కడ కార్యక్రమాలు ఉన్నా కానీ ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉన్నా కానీ అక్కడ పోయి పాట రాయటం పాడటం, ఆ పాట రాసు పాడితే అక్కడ ఎంతో పైసలు ఇస్తే పైసలతోటి జీవన ఉపాధి గడుపుకుంటూ ప్రజా గాయకుడిగా ప్రజా కళాకారుడిగా కళను బతికించుకుంటూ పోతున్నమ్మ. అయితే ఇటీవల కాలంలో వాస్తవంగా అయితే సాంస్కృతిక సారథిలో మళ్ళీ కొత్త గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మా కళాకారులు వేలాది మంది ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్క కళాకారుడికి కూడా ఇంతో గవర్నమెంట్ వృత్తి కల్పిస్తే ఆ వృత్తితోటి జీవన ఉపాధితోటి ఆ కళని బతికించుకుంటూ జానపద కళలను బతికించుకుంటూ ముందుకు పోవాలని చెప్పేసి ఆ గవర్నమెంట్ కూడా నేను కోరేది ఏంటంటే మా కళాకారుల తరపున సాంస్కృతిక సారథిలో ప్రతి ఒక్క జిల్లా నుంచి కూడా మినిమం ఒక 20-30 అయిన పోస్టులు ఇస్తే మా కళాకారులు బతుకుతారని చెప్పేసి మా కళను ఇంకా ముందుకు తీసుకుపోతామని చెప్పేసి మేము ఇప్పుడున్న గవర్నమెంట్ని రేవంత్ రెడ్డి సర్కారుని అదేవిధంగా ఇంకా రాహుల్ గాంధీని ఇంకా మిగతా నాయకులను కూడా కోరుకునేది మా మమ్మల్ని సాంస్కృతిక సారథిలో జాబులు మా కళాకారులు కల్పించాలని పాదాపి వందనం తెలియజేస్తున్నామ్మా. అన్న మీరు నారాయణమూర్తిలాగా ఉన్నారు కాబట్టి ఆయనంత ఎత్తుకు ఎదగాలని ఇంకా ముందుకు పోవాలని మేము మా మెగా 9 టీవీ తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామన్న. ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధించాలి, ఇంకా ముందుకు వెళ్ళాలి. సో చూసారు కదా, ఇవాళ ఖమ్మంకి వచ్చి మంచిగా దంతాల నారాయణ గారితో అన్ని పాటలు అయితే వాడించుకున్నాం, చాలా మంచిగా వాడిండు. మరి ఇదే మా మాట మీ పాట. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.